హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు మనం భూస్వరూపానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ జియోగ్రఫీ 4th యూనిట్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోలో మనం ప్రధాన భూస్వరూపాలు పీఠభూముల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాన భూస్వరూపాల పీఠభూముల్లో వచ్చేసి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ప్రధాన భూస్వరూపాలని అంటారు. అంటే వేటిని ప్రధాన భూస్వరూపాలు అంటారంటే పర్వతాలను, పీఠభూములను, మైదానాలను. దీని గురించి ఒక నిర్వచనం ఇచ్చారు, దాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, నిర్వచనం ఏమిటంటే అన్ని వైపులా ఏటవాలు అంచులు ఉండి లేదా కొన్నిసార్లు పర్వతాలలో పరివేష్టితమైన చాలా వరకు సమతలంగా ఉన్న విశాలమైన ఉన్నత భూమిని పీఠభూమి అని కూడా అంటారు. ఫ్రెండ్స్, సముద్రం కంటే ఎత్తుగా ఉండటం, చాలా వరకు చదునుగా ఉండటం అనే పీఠభూములను తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. చాలా విశాలంగా ఉండే పీఠభూములు వాటిపై అక్కడక్కడ ఏర్పడే హరివానాలతో కలిపి భూభాగం మొత్తం ఉపరితలంలో 45% ప్రాంతాన్ని ఇవి ఆక్రమిస్తున్నాయి. చాలా విశాలంగా ఉండే పీఠభూములు వాటిపై అక్కడక్కడ ఏర్పడే హరివానాలతో కలిపి భూభాగంపై మొత్తం ఉపరితలంలో సుమారు 45% ప్రాంతాన్ని ఇవే ఆక్రమించున్నాయి. ఏమిటంటే పీఠభూములు. ఇప్పుడు పీఠభూములు ఉద్భవం, ప్రపంచ విస్తరణం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పర్వత నిర్మాణ కారకాలైన విరూపక కారక ప్రక్రియలే పీఠభూమి నిర్మాణానికి కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు అవేంటివో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 1 తాపవేకోచం, 2 భూపటలం కుదింపు, 3 అగ్నిపర్వత ప్రక్రియ. తాపవేకోచం, భూపటలం కుదింపు, అగ్నిపర్వత ప్రక్రియ. ఇప్పుడు మనం తాపవేకోచం గురించి తెలుసుకుందాం. అసైనో ఆవరణం నుండి శిలాద్రవం పెళ్ళబుక్కి టప్పుడు అధిక వేడిమికి శిలావరణం త్వరితంగా వేడెక్కుతుంది. దాని ఫలితంగా ప్రవారంపై భాగం వేకోచం చెందటం మూలంగా భూపటలం ఉత్తానం చెందుతుంది. ఈ విధంగా ఏర్పడ్డ పీఠభూములను ఉత్తాన స్థితి అని కూడా అంటారు. ఫ్రెండ్స్, పీఠభూములు అంటారు. ఉత్తాపన చెందిన భూమి ఉపరితలంపై అంతకుముందు సముద్ర మట్టం నుండి తక్కువ లోతులోనూ పెద్దగా ఎగుడు దిగుడులుగా లేకుండా అది చాలా వరకు ఒకే ఎత్తుకు ఉత్తానం చెందినట్లయితే అది చాలా వరకు సమతలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఉదాహరణకు మనం చూసినట్లయితే చైనా దేశపు ఉత్తర ప్రాంతంలో ఆర్డోస్ పీఠభూమి, అదేవిధంగా తూర్పు ఆఫ్రికాలో ఉన్నత భూములు మొదలైనవి ఈ ఉత్తాన స్థితికి చెందినటువంటివి. ఉత్తాపన చెందిన ఉపరితలం అంతకు పూర్వం చాలా వరకు కాలం పాటు పల్లపు ప్రాంతంగా ఉండి ఆ కాలంలో నిక్షేపణ ప్రక్రియ ద్వారా ఏర్పడే ఇసుకరాయి, సున్నప్రాయి మొదలైన నిరోధక అవక్షేప శిలల పొరలతో కప్పబడి ఉన్నట్లయితే అది అత్యంత సమతలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే అమెరికాలో సంయుక్త రాష్ట్రాలలో కోలోరాడో పీఠభూమి దీనికి ఉదాహరణ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భూపటల కుదింపు గురించి తెలుసుకుందాం. భూపటల కుదింపు మూలంగా ఏర్పడ్డ కొన్ని పీఠభూములు అత్యంత ఉన్నతంగా ఉంటాయి. అవి పర్వతాంతర ప్రాంతాలలో కానీ పర్వత పాదాల వద్ద కానీ ఏర్పడతాయి. ఎక్కడెక్కడ ఏర్పడతాయంటే పర్వత ప్రాంతంలోని పర్వత పాదాల వద్ద కానీ భూపటల కుదింపు అనే పీఠభూములు ఏర్పడతాయి. అంతర్గత పరివాహ నమూనా ఉన్న చాలా పర్వత ప్రాంతాలలో వికోసీకరణ కారణంగా తమ అవక్షేపాలలో
ఆ ప్రాంతంలోని లోయలను కప్పివేయడం వల్ల మూలంగా ఆ ప్రాంతం పీఠభూమిగా రూపొందుతుంది. ఆ విధంగా ఏర్పడ్డ పీఠభూమి పూర్తిగా సమతలంగాను విశాలమైన లోయల చుట్టూ క్రమక్షయం చెంది కొంత పర్వతాలలో కూడి ఉంటుంది. ఆ ప్రాంతంలో అగ్నిపర్వత ప్రక్రియ క్రియాశీలకంగా ఉంటే లావా కూడా అట్టి పీఠభూమి నిర్మాణంలో పాలు పంచుకుంటుంది ఆస్పిరెంట్స్. ఇటువంటి పీఠభూములు సాధారణంగా శుష్క ప్రాంతాలలో కనపడతాయి ఆస్పిరెంట్స్. ఈ పీఠభూములు పర్వతాలలో పరివేష్టితమై ఉంటాయి కాబట్టి వీటిని పర్వత పీఠభూములని కూడా అంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే టిబెట్ పీఠభూమి ఎక్కడుంటుందంటే చైనా. అది ప్రపంచంలో అత్యంత విశాలమైన ఉన్నత పీఠభూమి. అదేవిధంగా రెండోది వచ్చి అల్టిప్లానో పీఠభూమి. ఇది దక్షిణ పెరు పశ్చిమ బొలీవియా సరిహద్దు ప్రాంతం వద్ద ఉంటుంది యాస్పిరెంట్స్. ప్రపంచంలో ఆ రెండో అత్యంత విశాలమైన పీఠభూమి ఏదంటే పర్వత పాదాల వద్ద ఏర్పడిన పీఠభూములు గిరిపాద పీఠభూములు కూడా అని అంటారు. ఇది ఫ్రెంచ్ భాషలో పైడ్ అంటే పాదం అని, పైడ్ అంటే పాదం అంటే పర్వతం అని అర్థం. వీటికి వచ్చేసి ఉదాహరణ గురించి తెలుసుకుందాం యాస్పిరెంట్స్. ఉదాహరణ వచ్చేసి అపలేచియా పీఠభూమి వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఉత్తర అమెరికాలో ఉంటుంది. అదేవిధంగా పెటగోనియా పీఠభూమి వచ్చేసి దక్షిణ అమెరికాలో ఉంటుంది యాస్పిరెంట్స్. ఇప్పుడు మనం అగ్నిపర్వత ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అగ్నిపర్వత ప్రక్రియల గురించి తెలుసుకుందాం యాస్పిరెంట్స్. అది పెద్ద మొత్తంలో లావా ప్రవాహాలు, వీటిని ఫ్లోడ్ లేదా ట్రాప్స్ అని కూడా పిలుస్తారు యాస్పిరెంట్స్. అగ్నిపర్వత భస్మం అప్పటికి భూమి ఉపరితలంపై ఉన్న నిమ్నోత్తనాలను కప్పివేయటం వల్ల కూడా పీఠభూములు ఏర్పడతాయి. అట్టి పీఠభూములను లావా పీఠభూములని కూడా అంటారు. అగ్నిపర్వత శిలల మందం కొన్ని పదుల నుండి కొన్ని వందల మీటర్ల వరకు ఉంటుంది. ఈ పీఠభూములు అత్యున్నత సమతలంగా ఉండి అక్కడక్కడ లోతైన ఆగాధ ధరలతో ఖండింపబడి ఉంటాయి. వీటికి మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే కొలంబియా పీఠభూమి వచ్చేసి ఉత్తర అమెరికా. అదేవిధంగా ఇది 10 నుంచి 15 మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు మనం డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంను చూద్దాం. దక్కన్ పీఠభూమి వాయువ్య ప్రాంతంలో ఉంటుంది యాస్పిరెంట్స్. ఇది వచ్చి 60 నుంచి 65 మిలియన్ల సంవత్సరాల కిందట భారతదేశ దక్షిణార్ధగోళంలో ఉన్న సమయంలో ఏర్పడింది. సెర్రా జెరల్ పీఠభూమి ఇది ఎక్కడ ఉంటుందంటే జెరల్ పీఠభూమి వచ్చేసి బ్రెజిల్ దేశపు అట్లాంటిక్ మహాసముద్రం తీర ప్రాంతంలో ఉంటుంది. ఇది 135 మిలియన్ల సంవత్సరాల కిందట దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల మేరకు పడకపూర్వం ఏర్పడింది. పీఠభూములను అవి ఏర్పడ్డ విధానాన్ని అనుసరించి పైన పేర్కొన్న 3 రకాలుగా విభజించటం అంత తేలిక కాదు. పైన పేర్కొన్న కారణాంశాలతో ఏ 2 కానీ లేదా మొత్తం 3 కానీ తరచూ ఏకకాలంలో పనిచేస్తాయి యాస్పిరెంట్స్. ఈ విధంగా నెక్స్ట్ మనం ఇప్పుడు పీఠభూముల గురించి ప్రధాన భూస్వరూపాలు పీఠభూములు సంబంధించినటువంటి పార్ట్ 2లో తెలుసుకుందాం యాస్పిరెంట్స్. చూడండి, మీకు మన ఈ యొక్క మెటీరియల్ కావాలంటే BHK రాజు కాంపిటేటివ్ అడ్డా టెలిగ్రామ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ లింక్లో ఇచ్చాను, జాయిన్ కావండి. అక్కడ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ మెటీరియల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇది యాస్పిరెంట్స్ ఈరోజు పీఠభూములు వాటి యొక్క గురించి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రధాన భూస్వరూపాలు మైదానాల గురించి నెక్స్ట్ పార్ట్ 3లో తెలుసుకుందాం యాస్పిరెంట్స్. మన ఛానల్ నచ్చినట్లయితే వీడియోస్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్మీడియట్ జియోగ్రఫీ క్లాసెస్ BHK రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి కంటిన్యూగా. మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్కి తప్పనిసరిగా టీచర్ ఫస్ట్కి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.